వెల్కమ్ టు సిఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేసిన గూడూరు డీఎస్పీ గీతా కుమారి. గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఏర్పడిన తీవ్ర అంతరాయం. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జునిపర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆధునిక ఏఐ డ్రైవింగ్ నెట్వర్క్ సొల్యూషన్. గూడూరు పట్టణ సమీపంలో ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీకాళహస్తి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. గూడూరు నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి మరియు వర్షాల కారణంగా చిల్లకూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా ఆ ప్రదేశంలో వరద నీరు నిలిచిపోవడంతో జాతీయ రహదారికి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు అప్రమత్తమై ట్రాఫిక్ ను పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టారు. వాహనాలు నెమ్మదిగా కదులుతూ ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర సమాచారం కోసం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కరెక్ట్గా మా కారు ఆపేనా ఉండవా? నాలుగైదు రోజుల నుంచి
వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని గూడూరు డీఎస్పీ గీతా కుమారి తెలియజేశారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ గీతా కుమారి మీడియాతో మాట్లాడుతూ వచ్చే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ భద్రతాపరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అని సూచించారు. చెట్లు కూలిపోవటం, విద్యుత్ తీగలు తెగిపోవటం లేదా వాగులు పొంగిపోవటం వంటి ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు లేదా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం డయల్ 112 సేవను వినియోగించుకోండి అని తెలిపారు. అందరికీ నమస్కారము. సో మనం గమనిస్తూనే ఉన్నాము, దాదాపు 2-3 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి. ఇంకా దాదాపు 3-4 రోజులు కూడా ఇదే వర్షం కంటిన్యూస్గా అయ్యే ఉంది. సో దయచేసి గూడూరు మరియు వాకాడు వెంకటగిరి ప్రజలకు కూడా జాగ్రత్తలు తెలియజేయడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు కూడా ప్రెస్ లైక్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీ అందరికీ జాగ్రత్తలు చెప్తున్నాం. సో ముందుగా ఏంటంటే ఎక్కడైనా కానీ పాతబడిన ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదా హోర్డింగ్స్ కానీ ఎక్కడైనా వాలి ఉంటే కానీ వాటి దగ్గరకు వెళ్ళకండి. మీరు ఏమైనా గమనించి ఉంటే ఇమీడియట్గా విద్యుత్ శాఖ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత మనకి చాలా చోట్ల కాజ్వేస్ ఉన్నాయి, లైక్ పంబలేరు రివర్ దగ్గర అక్కడ ఉంది, అక్కడ ఓవర్ఫ్లో అయిపోతుంది వాటర్ కూడా. సో మేమేం చేసామంటే అక్కడ ట్రాఫిక్ వెళ్లకుండా డైవర్ట్ చేసాము. మనకి గూడూరు 2 టౌన్ లిమిట్స్లో రైల్వే అండర్ పాస్ ఉంది, అక్కడ కూడా దాదాపు 2 నుంచి 3 అడుగులు వాటర్ ఉన్నాయి, చిన్న చిన్న వెహికల్స్ వెళ్ళలేకపోతుంది. సో అక్కడ కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసాం. సో పాత పద్ధతిలో ఏముందో అదే ద్వారా వెహికల్స్ రావాలని మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అండ్ వాకాడు లిమిట్స్లో ఏంటంటే ముఖ్యంగా మనకి చిట్టమూరు, ఈ కోటా లిమిట్స్, స్వర్ణముఖి రివర్ ఏవైతే పైన వదులుతారో వాటి వల్ల ఎక్కువ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వార్తలు మీరు గమనించుకుంటూ దయచేసి బయటికి రావడం మ్యాక్సిమం తగ్గించుకోండి. ఏదైనా అత్యవసరంగా లేదంటే ఎమర్జెన్సీ మెడికల్ అలా సర్వీసెస్ ఉంటే తప్ప బయటికి రాకండి. అండ్ తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి అండి, పిల్లలు ఏదో వాగు చూడడానికి వెళ్దాము లేకపోతే రివర్ వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంది చూడడానికి వెళ్దామని మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. తర్వాత మీ ఇంటి ముందర కానీ పక్కన కానీ డ్రైనేజెస్ కూడా ఓవర్ఫ్లో అవుతుంటాయి, ఈవెన్ మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ చేసి ఉంటారు. సో దయచేసి అవి గమనించుకొని మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ స్కూల్కి సెలవు ఇచ్చున్నారు, కానీ రేపు ఎల్లుండికి ఏదైనా స్కూల్ మళ్ళీ స్టార్ట్ అయితే మాత్రం మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్లో దింపండి. తర్వాత వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మీరు స్కూల్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చుకోండి. తొందర ఏమీ లేదు, నెమ్మదిగానే ఇవ్వండి. ఆరోగ్య సమస్యల గురించి కూడా ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ వాటర్ తీసుకోవడము, వాటర్ బబుల్ క్లీన్ చేసుకొని అవి తాగడం లాంటివి చేయకండి, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. సో దయచేసి మీరు శుభ్రంగా ఉండండి, ఇల్లు కూడా శుభ్రం పెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలోని జూనిపర్ నెట్వర్క్ ఆధ్వర్యంలోని ఆధునిక ఏఐ డ్రైవెన్ నెట్వర్క్ సొల్యూషన్స్ ను బిఎస్ఎన్ఎల్ ఏజిఎం గూడూరు శ్రీమతి కళైమణి అతిథులు డాక్టర్ వి దత్తాత్రేయ శర్మ డైరెక్టర్ ఎన్ఈపిసి మరియు డాక్టర్ కేవీఎస్ రెడ్డి డీన్ ఎన్ఈపిసి ఘనంగా ప్రారంభించారు. గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జువిపర్ నెట్వర్క్ ఆధ్వర్యంలోని ఆధునిక ఏఐ డ్రైవెన్ నెట్వర్క్ సొల్యూషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కళైమణి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది. ఈ నూతన నెట్వర్క్ సౌకర్యం విద్యార్థుల అభ్యాసాన్ని మరింత సులభతరం చేస్తుంది అన్నారు. జునిపవర్ యొక్క మిస్ ఏఐ ఆధారిత నెట్వర్క్ సాంకేతిక ద్వారా క్యాంపస్ అంతటా వేగవంతమైన సురక్షితమైనటువంటి మరియు నిరంతర నెట్వర్క్ కనెక్టివిటీ అందించటం లక్ష్యంగా ఈ సాంకేతికత నెట్వర్క్ సమస్యలను స్వయం చాలకంగా గుర్తించి వెంటనే పరిష్కరించేటటువంటి సామర్థ్యం కలిగి ఉంది అని తెలియజేశారు. డైరెక్టర్ డాక్టర్ వి దత్తాత్రేయ శర్మ మాట్లాడుతూ ఇది మా క్యాంపస్ను స్మార్ట్ క్యాంపస్గా మార్చి డిజిటల్ లెర్నింగ్లో ముందడుగు వేయిస్తుందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి రవిప్రసాద్ మాట్లాడుతూ జూనిపర్ ఏఐ డ్రైవెన్ నెట్వర్క్ ప్రారంభం మా విద్యార్థులు మరియు అధ్యాపకులకు ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి ఏజిఎం, బిఎస్ఎన్ఎల్ నాయుడుపేట ఏవో కొండారెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. Digital state based on these patches, they get jobs. Okay.
$200. So once they get certified, minimum 5 to 9 lakhs or the 20 to 30 lakhs salary is fixed certifications. Once we improve our student group, they can go further forward. And we build the confidence first. yes, we have this traditional students who go certifications. They directly invite them to jobs. People are updating. We have invested something around 10 lakhs for procuring them. And because we are investing from our side, what we encourage people is they are giving certifications and once they take care of our in-house students. Because job market slowed down and only students with Definitely not. These we have to use it for a positive trend, for using it for a betterment. But we have to go for the next generation. This AI should take over for a next generation development. So that way, AI networking is nothing but we are just connecting devices that came to cloud services. We were using cloud, and now AI converges everything: WAN, LAN, all these devices, IoT, Internet of Things. We can connect a plethora of devices, plethora of Internet of Things, and now everything is a device. Everything is a thing. Internet of Things has connected everything. Even a man with a chip can be connected on this AI. So AI is a simple, compact way of converging all the previous technologies for a better connectivity, for a better development, for a secure, reliable, agile, converging network. And this opportunity should be used by all of you. You should all come out with stars. You should use this facility. You are all gifted to have a lab. Our Narayana Engineering College has provided you an opportunity to use this, because many places you pay a lot, but you are not exposed even to the basic devices. Here, by God's grace, by your management's, in fact I should say their mercy, because everybody does not get this opportunity. You are able to view the devices. You can view an entire land rack. You are able to view the AI devices. You have the Mist AI. Mist AI is so costly. You cannot personally buy a Mist AI and have a hands-on and all. Lab is a place where you can test, you can nurture all your inventions, your visions and all. You cannot do anything in a production network. You cannot touch even a production network. When you are once into a job, you have to take so many approvals before you test anything. Here you are provided an opportunity to practice, to have an hands-on, to see what actually this AI is, how to use it for the betterment, how to use this for connecting a campus. A campus when connected, next you are going to connect the world with this AI. So this is a small version of the entire world which you are going to see, the dreamy, gloomy way where you are going to work. You are able to visualize, you are able to dream your future. College is a place where you can visualize all your dreams, but realizing them is in your hands. Use whatever opportunities you are being provided, use them for the betterment, use them for your future. Tomorrow, when you are placed in AI, you should proudly say, I am from Narayana, I was given the opportunity to work on Juniper AI. All the best to all. నా పేరు దత్తాత్రేయ శర్మ, డైరెక్టర్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ నందు జూనిపర్ నెట్వర్క్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూనిపర్ నెట్వర్క్స్ అనేవాళ్ళు ప్రపంచంలోనే ఈ కమ్యూనికేషన్, సెల్ ఫోన్ కమ్యూనికేషన్ ద్వారా సిగ్నల్స్ పంపించడంలో అనేక రకాలైన ఎక్విప్మెంట్ తయారు చేయడం జరిగింది. ఈనాడు విద్యార్థులకు ఫిజికల్గా మేము ఆ ఎక్విప్మెంట్ జూనిపర్ కంపెనీ ద్వారా కొని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనందరం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాము. సెల్ ఫోన్ వాడినప్పుడు ఎన్నో రకాల డిస్టర్బెన్స్ వస్తాయి. సెల్ ఫోన్ సడన్గా ఆగిపోవడము, మనం సిగ్నల్ లేదనుకుంటాము, నెట్వర్క్ లేదనుకుంటాము. అవన్నీ ర్యాండమ్గా చెక్ చేయకుండా ఇక్కడున్న ట్రైనింగ్ ద్వారా ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ ఫర్ నాట్ వర్కింగ్ ఆఫ్ దిస్ సెల్ ఫోన్ అనేది మనకు క్లియర్గా మనము ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. పిల్లలు దీని ద్వారా ట్రైనింగ్ పొంది అద్భుతమైన అవకాశాలు పొందేందుకు ఎన్నో రకాలుగా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో విద్యార్థులు మరియు మా ఫ్యాకల్టీ దీని ద్వారా ట్రైనింగ్ పొంది గ్లోబల్ సర్టిఫికేషన్స్ పొంది
ఉద్యోగ అవకాశాలు పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రవిప్రసాద్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు ప్రిన్సిపల్. ఏఐసిటి వారు సెప్టెంబర్ 2024లో ఈ స్కీమ్ని ప్రారంభించారు. జునిపర్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి భారతదేశంలో కేవలం 500 కాలేజీలకు మాత్రమే ఇది శాంక్షన్ చేశారు. వాటిలో గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండడం ఎంతో గర్వకారణం. ఈ ల్యాబ్ని వ్యవస్థాపించేదానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిన యాజమాన్యానికి కూడా మా కృతజ్ఞతలు. ఈ ల్యాబ్లో ఉండే ఎక్విప్మెంట్ ద్వారా పిల్లలు నిజమైన కంప్యూటర్ నెట్వర్క్స్ని, నిజమైన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటారు, వాళ్ళే స్వయంగా రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకుంటారు. ఈ 90 రోజుల కోర్సుకి $200 సర్టిఫికేషన్ ఉంటుంది లాస్ట్లో. ఆ $200 కట్టి మన భారతదేశంలో డాలర్ రేట్ ఎక్కువ కాబట్టి సుమారుగా 16,000 కట్టాలి. ఈ కేంద్రం ద్వారా, ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ద్వారా మా కాలేజీ విద్యార్థులకు ఏఐసిటి స్పాన్సర్డ్ కాబట్టి జునిపర్ వారు కేవలం దీన్ని సుమారుగా $50 అంటే $40 సర్టిఫికేషన్ ఇస్తారు. ఈ సర్టిఫికేషన్ లేటెస్ట్ సర్టిఫికేషను మిస్ట్ ఏఐ అనేది జునిపర్లో మాత్రమే. ప్రపంచంలో నెట్వర్కింగ్ ఎక్విప్మెంట్లో ఏఐ ఏ సంస్థకి లేదు, జునిపర్కి మాత్రమే ఉంది. ఈ ఎక్విప్మెంట్ మీద వర్క్ చేసి అనుభవం తెచ్చుకొని ఆ అసెస్మెంట్లు పూర్తి చేసుకొని లాస్ట్లో అర్హత కోసం పరీక్ష రాస్తే ఆ సర్టిఫికేషన్ వస్తే దానికి డిజిటల్ సర్టిఫికేషన్ వస్తుంది. ఆ డిజిటల్ సర్టిఫికేషన్ని డైరెక్ట్గా ఇంతకుముందు రెజ్యూమ్ సర్టిఫికేట్లు తీసుకొని ఆఫీస్ చుట్టూతో తిరగాల్సి వచ్చేది ఉద్యోగాలకి. ఇప్పుడు అలా అవసరం లేదు. ఆ డిజిటల్ బ్యాడ్జ్ని లింక్డ్ఇన్ ద్వారా, ప్రొఫెషనల్ నెట్వర్క్ ద్వారా వాళ్ళు అప్లోడ్ చేసుకుంటే కంపెనీసే వీళ్ళని వెతుక్కొని వీళ్ళకి జాబ్స్ ఇస్తారు. మొత్తం 5 రకాల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. వాటిల్లో ప్రస్తుతానికి ప్రప్రథమంగా 2 మేము అందిస్తున్నాం విద్యార్థులకు. ఏఐ మీద ఒకటి, ఓఎస్ మీద ఒకటి, జునో ఓఎస్, జునో జేఎన్ఎస్ ఐఏ అనేది ఒకటి. ఈ 2 అందజేస్తున్నాం పిల్లలకి. ఈ 90 రోజుల ప్రోగ్రాంలో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు విద్యార్థులందరూ నమోదు చేసుకొని బ్యాచ్కి 30 మంది చొప్పున నమోదు చేసుకొని అందరూ లాభ పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గూడూరు డివిజన్ వ్యాప్తంగా విడతల వారీగా భారీ వర్షం కురుస్తోంది. ప్రజలు రోడ్డు మార్గం, వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వర్షపాతం పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. అల్పపీడన ప్రభావంతో గూడూరు డివిజన్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే కూరగాయల మార్కెట్ బురదమయంగా మారింది. రోడ్డు మార్జిన్ వ్యాపారస్తులు వర్షంలోనే తడుస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చెల్ల కాలువ, పంబలేరు, చేపట్టాలపై క్రమంగా వరద నీరు ప్రవాహం ఎక్కువ అవుతోంది. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలపడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రిపీట్ హెడ్లైన్స్. ఓకే అన్న.
గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన ఇష్ఫాకుల్లా ఖాన్ జయంతి సందర్భంగా ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలోని ఆయన చిత్రపటానికి ముస్లింలు ఘన నివాళులు అర్పించారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జమాలుల్లా, ఇదైతుల్లా తదితరులు పాల్గొన్నారు. अमर रहे अमर रहे अमर रहे अशफाकुल्लाह खान अमर रहे अमर रहे अमर रहे अशफाकुल्लाह खान अमर रहे अमर रहे अमर रहे अशफाकुल्लाह खान अमर रहे గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆల్ ఇండియా తంజీమే ఇన్సాఫ్ ఆధ్వర్యంలో పట్టణ మైనారిటీలందరూ కలిసి స్వాతంత్ర సమరయోధుడు, వీరుడు, తన ప్రాణాలను తృణప్రాయంగా భారతదేశ బానిస సంఖ్యల విముక్తి కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఉరికంబాన్ని ముద్దాడినటువంటి షహీద్ ఆజం అష్ఫాకుల్లా ఖాన్ 127వ జయంతిని ఇక్కడ నిర్వహించుకుంటున్నాం. ఆయన ఉత్తరప్రదేశ్లో 1900 సంవత్సరంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి సాహిత్యం పట్ల ఆకర్షితులై అలాగే విప్లవ భావాలను అలవరుచుకొని రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే స్వాతంత్ర సమరయోధుడితో కలిసి విప్లవ పోరాటాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా 1927వ సంవత్సరంలో అప్పటికి ఆయనకి 27 సంవత్సరాలు యువకుడు. అప్పుడు రామ్ ప్రసాద్ బిస్మిల్ వీళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళ ధనాన్ని కొల్లగొట్టేందుకు ఒక పథకం రచిస్తారు. ఆ పథకానికి అందరూ సహకరించి ధనం కొల్లగొట్టి వారికి వ్యతిరేకంగా పోరాడాలి అని ఉద్దేశంతో చేస్తారు. ఆ సమావేశంలో అష్ఫాకుల్లా ఖాన్ దాన్ని ముందు వ్యతిరేకిస్తారు. మనం బ్రిటిష్ వాళ్ళతో నేరుగా వాళ్ళ ధనాన్ని కొల్లగొడితే వారు మా మీద తిరగబాటు చేసి ఇప్పుడే వేళ్ళు ఉనుకుంటున్నటువంటి ఈ స్వాతంత్ర సమర ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఒక కారణం అవుతుంది. అందువల్ల అది వద్దు, ధనం లూటీ చేయడం వద్దని చెప్పి ఆ సమావేశంలో అందరికీ చెప్పినా కానీ మెజారిటీ రామ్ ప్రసాద్ బిస్మిల్తో పాటు మెజారిటీగా ఉండే అక్కడ అందరూ ధనాన్ని కొల్లగొట్టాల్సిందే అని చెప్పేసి ఒక సమావేశంలో తీర్మానిస్తారు. అందువల్ల ఆయన కూడా అందరి ఆమోదాన్ని తీసుకొని అతను కూడా దాన్ని వ్యతిరేకంగా ఉన్నా కానీ ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ముందుండి కాకోరి అనే ప్రదేశంలో ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ ట్రైన్లో నుంచి బ్రిటిష్ వాళ్ళ ధనాన్ని కొల్లగొట్టి తీసుకుని వెళ్ళిపోతారు. అవమానకరంగా భావించి వాళ్ళని ఎవరైతే పట్టుకున్నారో లూటీ చేశారో వాళ్ళని పట్టుకునేదానికి ప్రయత్నిస్తారు. 1 సంవత్సరం తర్వాత ఆయన వేరే ఒక స్నేహితుడు వెన్నుపోటు పొడిచి ఆయన సమాచారం ఇచ్చేస్తే ఢిల్లీలో ఆయన్ని అరెస్ట్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. ఆయనతో పాటు మరో 3 కూడా అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధిస్తారు. ఆ తర్వాత 1927వ సంవత్సరంలో ఆయన్ని ఉరి వేసేస్తారు. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నారు, భారతదేశం బానిస సంఖ్యల విముక్తి కోసం నేను పోరాడాను. నా ఈ పోరాటం వృధా కాదు. దేశ యువత ముందుకొచ్చి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఈ దేశానికి విముక్తి కలిగించేందుకు నా ఈ ఉరిశిక్ష
ఒక నాంది అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రకటించి చాలా ఉరి కమ్మాన్ని ముద్దాడి అమరులయ్యారు. ఈరోజు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో పట్టణంలో ఆయన 127వ జయంతిని నిర్వహిస్తున్నాం. యువత, ముఖ్యంగా భారతదేశ యువత అష్ఫాకుల్లా ఖాన్ని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మహాన స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ గారి జయంతి ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన స్వాతంత్ర సమరయోధుడు. స్వాతంత్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుడు రామ్ ప్రసాద్ బిస్మిల్తో కలిసి కాకోరి ఘటనలో బ్రిటిష్ వారి దమనకాండకు ఎదురు నిలిచిన మహనీయుడు అష్ఫాకుల్లా ఖాన్ గారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన దేశభక్తి త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ జయంతి సందర్భంగా ఆయన ఆత్మను స్మరించుకుందాం, ఆయన చూపిన మార్గంలో నడుద్దాం. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 4 పేద కుటుంబాలకు 55,000 రూపాయలను మాజీ సొసైటీ చైర్మన్ ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి ఆన్లైన్ ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతమే కాకుండా చెన్నైకి చెందిన సుమతమ్మ, పల్నాడు జిల్లాకు చెందిన అగ్నిహూత్రం సువర్ణలక్ష్మి, కృష్ణా జిల్లాకు చెందినటువంటి వినుకొండ విజయ రామాచార్యులు, నెల్లూరు జిల్లాకు చెందిన ఉదయగిరి గోపీకృష్ణలకు 55,000 రూపాయలను దాతల ద్వారా ఈ రోజు అందజేయడం చాలా సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను, దాతలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలోని శ్రీ రామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పొలిపాటి శివకుమారు, వంశీ, వినయ్, సంస్థ ప్రతినిధి దేవి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు. నమో వైద్యాయ పరమాత్మనే తదైక రూప రూపాయ విష్ణువేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః దృశా కపిరమేయాత్మ సర్వయోగ వినుష్ఠుతః వసు వసుమనో మహస్త్రాంశురమో భక్తుచిరూర్జితః అతీంద్రచంద్రధర్గోద్ధాత్మాని నమో యమః. చాలా సంతోషం. ఈరోజు మన దేవాలయం వేదికగా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వేదిక అయింది. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మన అనంతాచార్యుల ఆధ్వర్యంలో ఈ ధార్మిక సేవా సంస్థకు ఇతోధికమైనటువంటి సహాయం చేస్తున్నటువంటి విదేశాల్లో ఉంటున్నటువంటి మన ప్రాంతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, వారి సతీమణి హైమావతమ్మ, వారి కుటుంబ సభ్యులు లావణ్య, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 4 పేదలైనటువంటి వ్యక్తులకు దాదాపు 55,000 రూపాయలు ఆర్థిక సహాయం ఈ సంస్థ ద్వారా చేయడం చాలా సంతోషం. అది ఈ ప్రాంతమే కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి 4 వ్యక్తులు, చెన్నైకి చెందినటువంటి సుమలతమ్మ అనేటువంటి ఒక ఒంటరి మహిళకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం, పల్నాడు జిల్లా ఉప్పలపాడుకు చెందినటువంటి అగ్నిహోత్రం సువర్ణలక్ష్మి అనేటువంటి ఒక మహిళకు 10,000 రూపాయలు వైద్య ఖర్చుల కోసం సహాయం చేసేటువంటి కార్యక్రమం. ఇక వినుకొండ విజయరామాచార్యులు కృష్ణ జిల్లా మాచవరంకు చెందినటువంటి వ్యక్తికి ఒక 15,000 రూపాయలు ఆర్థిక సహాయం, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పురిని గ్రామం ఉదయగిరి గోపీకృష్ణ అనేటువంటి వ్యక్తికి ఒక 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ సంస్థ ద్వారా ఈరోజు జరగడం సంతోషం. ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరింత ఉత్సాహంతో ముందు రోజుల్లో కూడా
ఈ సంస్థకు సేవ చేసేటువంటి అవకాశాన్ని, మనోస్థైర్యాన్ని మన రామచంద్రుడు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీరామసేన యువ బృందానికి మరియు మన నిర్వాహకులు అనంతాచార్యులకు ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి సంతానం లావణ్య, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి 2 ఒంటరి మహిళలకు, అలానే శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత వారి నిత్య దైనందిన వృత్తి కార్యక్రమాలు చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి 2కి, మొత్తం 4కి ఈరోజు 55,000 రూపాయలను వాకాడు సొసైటీ మాజీ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్, శ్రీ పట్టాభిరామాలయం బాలిరెడ్డిపాలెం ఆలయ ధర్మకర్తలు శ్రీయుతులు గౌరవనీయులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి గారి చేతుల మీదుగా, శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పులిపాటి శివకుమార్ వీరి చేతుల మీదుగా ఆన్లైన్లో ఈ సొమ్మును వారికి పంపించడం జరిగింది. చెన్నైకి చెందిన సుమతమ్మకు 15,000 రూపాయలు, అగ్నిహోత్రం సువర్ణలక్ష్మికి 10,000 రూపాయలు, అలానే వినుకొండ విజయరామాచార్యులకు 15,000 రూపాయలు, ఉదయగిరి గోపీకృష్ణకు 15,000 రూపాయలను 55,000 రూపాయలు ఈ పూట అందించడం జరిగింది. ప్రధాన్యులైన దాతృత్వంతో మా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరియు శ్రీరామసేన ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని వాకాడు గ్రామంలోని శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ అళగనాథ స్వామి, శ్రీ కోదండరామ స్వామి గ్రూప్ దేవస్థానాలకు చెందినటువంటి 79 ఎకరాల మెట్ట మాగాణి భూముల కౌలు కోసం బహిరంగ వేలం దేవాదాయ ఈవో రవికృష్ణ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఈ వేలంలో 14.45 లక్షల రూపాయలు సమకూరాయి. గతంలో కేవలం 5 లక్షల ఆదాయం ఉండగా ఇప్పుడు 14.45 లక్షలకు చేరటం దేవాలయాలకు పూర్వ వైభవం తెస్తుందని ఈవో రవికృష్ణ తెలిపారు. వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నడుమ ఈ వేలం గొడవలతో ఆగిపోయే పరిస్థితి రాగా ఈవో చొరవతో సజావుగా పూర్తయింది. కోట, వాకాడు, చిట్టమూరు పోలీసులు, డిఈఓ రామకృష్ణ, ఇన్స్పెక్టర్ సుధీరు, ఎండోమెంట్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వేలం దేవాలయ అభివృద్ధికి ఉపయోగపడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. పనవాకి మస్తానయ్య పాట 22,000. 23,000. 26,000. గాయ కృష్ణ ద్వారా 26,000 ఒకసారి. పనవాకి మస్తానయ్య పాట 27,000. పనవాకి మస్తానయ్య పాట 27,000. గ్రామం చేసిన శ్రీ నాగేశ్వర స్వామి దేవస్థానం
శ్రీ అలనాథ స్వామి దేవస్థానం, శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానం ఈరోజు కౌలు బహిరంగ వేలపాయడం జరిగింది. ఈ దేవస్థానానికి మొత్తం టోటల్ ల్యాండ్ వచ్చి 79 ఎకరాల 90 సెంట్లు జరిగిన ఆరంభ నాశనం. అట్లాగే లాస్ట్ ఇయర్ 5,23,22 రూపాయలు వచ్చింది. ఈ సంవత్సరం 14,40,000 వచ్చింది. అమౌంట్ మొత్తం వచ్చి దేవస్థాన అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ దేవస్థానం అర్చక స్వామికి జీతం మరియు పడితరం అట్లాగే పూజ సామాన్లు ఇవన్నీ ఈ దేవస్థానానికి ఇచ్చేస్తాం. అందరికీ నమస్కారం. ఎవరో కూడా ఆధార్ కార్డు తీసుకొచ్చావా నువ్వు? ఎన్నింటి కడతారు? ఒక్క నిమిషం నాకు లైన్లో ఉండి పంపిస్తాం. పార్టిసిపేట్ చేయొచ్చు. కొద్దిగా ధరవాదు ఫీజు కట్టించుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా లాగాల. బయట ఒక 50 మంది వరకు ఉన్నారు సుమారు. సర్వే నంబర్ 205/2/2006లో 2 ఎకరాల 20 మల్లాపు వెంకట సుబ్బయ్య, పల్లం బాలయ్య, పల్లం ఆదియ్య చేస్తున్నారు. దేవస్థానం వారి పాట 22,000. దేవస్థానం వారి పాట 22,000. చెప్పండి, మీ పేరు చెప్పండి. ఎంబేటి రామయ్య పాట 20,000. 27,000 ఎంబేటి రామయ్య 27,000. దయచేసి ఎవరు మాట్లాడదండి. మీరు ఎవరు ఎంబేటి రామయ్య పాట 27,000. ఎంబేటి రామయ్య పాట 27,000. దయచేసి అందరూ గమనించాలి. పాట దిగిన వెంటనే మీరు అమౌంట్ అయితే కట్టాలి. ఒక 20 నిమిషాలు ఇస్తారు కదా, టైము 1 అవర్ ఇస్తారు కదా, తెచ్చుకోవాలి కదా సార్. ఎంబేటి రామయ్య పాట. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ సెంటర్ నుంచి గూడలి ప్రకాశం కాలనీ వరకు వెళ్లాలంటే నరకయాతన అనుభవిస్తున్న ప్రయాణికులు రోజు ఈ గతుకుల రోడ్లు మేము పోలేము బాబోయ్ అని మొరపెట్టుకుంటున్నారు. కనికరించని ఆర్ఎండ్బి అధికారులు. ద్విచక్ర వాహనాలైతే 2 టైర్లు మునిగిపోవలసిందే. ఈ ద్విచక్ర వాహనదారులు ఈ గుంటల్లో పడిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటే సిగ్గుపోతుందని ఎవరు చూడకముందే లేచి పరిగెడుతున్న క్షతగాత్రులు. కార్లకైతే ఇంజిన్లోకి నీళ్లు వెళ్లిపోతున్నాయి అని స్థానిక ప్రజలు అంటున్నారు. చెరువును తలపిస్తున్నటువంటి ఈ గుంటలకు కనీసం మట్టైనా పోయండి మహాప్రభో అంటూ వేడుకుంటున్న స్థానిక ప్రజలు, ప్రయాణికులు. అయినా కనికరించని కాంట్రాక్టర్ అండ్ ఆర్ఎండ్బి అధికారులు. కాంట్రాక్టర్తో ఫోన్లో స్థానిక నేతలు సంభాషించగా కాంట్రాక్టర్ 2 రోజుల్లో చేస్తాం, 3 రోజుల్లో చేస్తాం అంటున్నారు తప్ప ఒక్కసారి కూడా వచ్చి గుంట మొహం చూడని దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి అధికారులు, స్థానిక నేతలు స్పందించి తాత్కాలికంగా అయినా మరమ్మతులు చేయించండి అని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుకుంటున్నారు.
పోస్ట్ ఆఫీస్ మూసేసి వెళ్ళిపోన్నాం. దాన్ని తీసుకున్నాను. ఆయన లేడు, నెల్లూరులో ఉన్నాడు అంతా. మనుబోలు గ్రామ శ్రీమంతుడిగా పిలుచుకునే బొమ్మిరెడ్డి పార్థేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మనుబోలు గ్రామ అంబేద్కర్ నగర్ యువత పార్దు యువసేన సంయుక్త ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో 25 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పరిమళ శివరామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా తన సొంత నిధులతో మనుబోలు గ్రామంలోని అంబేద్కర్ నగర్ కాలనీలోని పాఠశాలకు మరమ్మతులు, దేవాలయాల అభివృద్ధికి లక్షలాది రూపాయలు విరాళాలు, మనుబోలు గ్రామ శ్మశానంలో భారీగా శివుని విగ్రహం ఏర్పాటు చేశారని, అదేవిధంగా అనేక మంది యువతకు ఉపాధి చూపించి పలువురికి ఆదర్శప్రాయుడిగా మారారని తెలిపారు. పార్థేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. మా సోదరుడైన బొమ్మిరెడ్డి పార్థేశ్వర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మనుబోలు అంబేద్కర్ నగర్లో జరుపుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ చేసాము, ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము. ఈ సంవత్సరం వచ్చేసి బ్లడ్ డొనేషను, హాస్పిటల్లో బ్లడ్ డిస్ట్రిబ్యూషను, పళ్ళు అవి ఇవ్వడం, ఈవినింగ్ కేక్ కటింగ్ చేస్తున్నాము. ఈ రోజుల్లో అనుకునే వాళ్ళకన్నా నన్ను నమ్ముకుని వచ్చారని చెప్పి సోదర భావంతో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ నేను మీకు అండగా ఉండాలని భరోసా ఇచ్చి, ఆ భరోసాతో మేము ఇంత ముందుకు కొనసాగుతున్నాము. ఇదే విధంగా అన్న ఆరోగ్యాలు ఉండాలని, దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బొమ్మిరెడ్డి పార్థేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మనుబోలు అంబేద్కర్ నగర్ యూత్ నెక్స్ట్ పార్దు సేన ఆధ్వర్యంలో జన్మదిన పురస్కారం జరుపుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇంతకన్నా ఘనంగా చేశాము. ఇవాళ మా యూత్ మొత్తం బ్లడ్ డొనేషన్ చేయటం కానీ, గూడూరు పెద్ద హాస్పిటల్లో పేషెంట్లకి బ్రెడ్లు, పళ్ళు జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రము ఇక్కడ కేక్ కటింగ్ కూడా జరుగుతుంది. ఇవన్నీ చేసేదానికి ముఖ్య కారణం ఆ వ్యక్తి యొక్క మహోన్నతమైన వ్యక్తి కాబట్టి, 10 మందికి మేలు చేసే స్వభావం గల మనిషి కాబట్టి ఈ కార్యక్రమాలు ఆయన యొక్క తృప్తి కోసం కాదు, మా తృప్తి కోసం ఈరోజు మేము చేసుకోవటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మనుబోలుకు సంబంధించి చెప్తానే ఉంటారు, అన్నీ అవి చేసేవి అవి చెప్తానే ఉండేది. నేను మనుబోలు అభివృద్ధికి తన వంతు తానుగా కృషి చేయటం కానీ, మా యొక్క ఏరియాకి కానీ, మా యూత్కి కూడా అన్ని విధాలా సహకరిస్తున్నారు కాబట్టి
మేము ఆయనకి మా యూత్ అందరి తరఫున జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఆయన ఆరోగ్యము దేవుడు మంచిగా చూడాలని, అష్టైశ్వర్యాలు ఉండాలని, వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ బంధువులందరూ బాగుండాలని కోరుకుంటూ సెలవు. రానున్న 2 రోజుల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉండటం వలన మనుబోలు మండలంలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్ రమాదేవి తెలియజేశారు. అదేవిధంగా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు మండల రెవెన్యూ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బుధవారం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి మండలంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. లక్ష్మీ నరసింహపురం గ్రామంలోని చెల్ల యానాదుల కుటుంబాలను పరామర్శించి తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్తలుగా తెలియజేశారు. అదేవిధంగా లోతట్టు ప్రాంత గ్రామాలైనటువంటి కట్టువపల్లి, కొలనుకుదురు గ్రామాల్లోని పర్యటించి తుఫాను షెల్టర్ను పరిశీలించారు. ఆమె వెంట ఉప తహసీల్దార్ ప్రదీప్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. భారీ వర్షాల దృష్ట్యా వాకాడు మండలం పరిధిలోని బాలిరెడ్డిపాలెం, గంగన్నపాలెం, జమిని, కొత్తపాలెం, తూపిలిపాలెం గ్రామాల్లోని తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న 5 రోజులు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముప్పు ప్రాంతాలను గుర్తించి అప్రమత్తం చేయాలని, మండల పరిధిలోని ప్రతి పంచాయతీ పరిధిలోని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, ఏ గ్రామంలోనైనా ఎటువంటి ప్రమాద హెచ్చరికలు కనిపించినా మాకు వెంటనే తెలియచేయాలని, పోర్లు కట్టలు తెగిపోతున్నటువంటి విద్యుత్ స్తంభాలు పడిపోయే స్థితిలో ఉన్న లోతట్టు ప్రాంతాలు ఏమైనా ఉన్నా వాటిని కూడా వెంటనే అధికారులు గుర్తించి అక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని, ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు కూడా గురి కావద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ కుమార్, విఆర్ఓలు, విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. వాతావరణ కేంద్రం వారి సూచన మేరకు రానున్న 5 రోజులు తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని పంచాయతీ సెక్రటరీలకు మరియు వీఆర్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సచివాలయ హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని, అదేవిధంగా మండల అధికారులు కూడా హెడ్ క్వార్టర్స్ మెయింటైన్ చేయమని చెప్పాము. ముఖ్యంగా ప్రతి విలేజ్లో ఎక్కడ ఎటువంటి సెన్సిటివ్ ఏరియా ఉన్నా, చెరువులు ఏమైనా తెగిపోయే పరిస్థితులు ఉన్నా, చప్టాల మీద ఓవర్ఫ్లో జరిగే అవకాశం ఉన్నా, లేకపోతే ఏమైనా బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్న, కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నా,
ఏమైనా ఎలక్ట్రికల్ పోల్ పడిపోయే పరిస్థితుల్లో ఉన్నా, ఏదైనా లోతట్టు ఏరియా మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్నా అలాంటివి ఏమైనా ఉంటే ముందే ఐడెంటిఫై చేయమని చెప్పాము. అందులో భాగంగానే ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయబోతున్నాం. అందరూ మండల అధికారులు చేస్తున్నాము. అదేవిధంగా అందరూ మండల స్థాయి అధికారులకి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయమని చెప్పాము. వాళ్ళ స్టాఫ్కి డ్యూటీలు కూడా అలాట్ చేయమని చెప్పాము. అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు కూడా సచివాలయం వారీగా డ్యూటీలు వేసుకొని కంట్రోల్ రూమ్ డ్యూటీస్ లాగా ఏర్పాటు చేసుకొని ఈ కలామిటీ గురించి ఎటువంటి అంటువాటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకోమని చెప్పుకున్నాము. మండలంలో ఎవరు ఎక్కడ ఎటువంటి మీకు ఇబ్బంది కలిగినా మండల కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ నెంబర్కి మీకు కలిగిన ఇబ్బంది గురించి తెలియజేయవచ్చు. ఆ నెంబర్ని కూడా మేము మీడియా ద్వారా ఆల్రెడీ నిన్ననే తెలియపరిచి ఉన్నాము. ఇంకా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే సంబంధిత వీఆర్ఓలు, పంచాయత్ సెక్రటరీలు, మండల హెడ్ క్వార్టర్కి కానీ ఫోన్ చేసి తెలియపరచవచ్చు. అవసరం లేకపోతే చెప్తున్నాం, అంతగా అవసరం అయితే మట్టి తోలుకొని పెట్టుకోవడం ఉత్తమం. ఇదేంటంటే ఎమర్జెన్సీ అయినప్పుడు పెడదాం, మట్టి తోలుకొని పెట్టుకోండి. ఎమర్జెన్సీ అంటే ఆయన చెప్తాడు ఇన్ని వేల క్యూసెక్లు నీళ్లు వెళ్ళబోతున్నామని ముందే చెప్తాడు మనకి. అదేమో నేను డిఆర్ఓ చెప్పి మీకు పాస్ ఆన్ చేస్తా, లేకపోతే అక్కడ నుంచి నేనే వస్తాను. వాకాడ్లోనే ఉంటున్నా కదా నేను. ఓకేనా? గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్ లో ఉన్న శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. రూపాణి విజిత్యధీరో నామాని కృత్వా విపదను యథాస్తే స్వాహ రాధా పురస్కాద్యముదాజహార చక్ర ప్రవిద్వాన్ ప్రతిశస్వతస్వః తదేవం విద్వానమృత ఇహ భవతి నాన్య స్పంద విద్యతే అజరాయ స్వాహ యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని సర్వాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానస్సంతే యత్ర పూర్వే సాత్యాసంతి దేవాః స్వాహ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహ హిరణ్యవర్ణాదు కరిదాభ్యకల్పయం ముఖం కిమస్య గౌబాహు కాబూ రూపారావుచ్యేతే స్వాహ బ్రాహ్మణోస్య ముఖమాధీన బాహురాజన్యకృతః ఊరు తదశ్చ యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత స్వాహ చంద్రమా మనసో దేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషः సద్విశ్వమదేవదే పదం విశ్వస్యాత్మేశ్వరగం
నేలతో ఇద మధ్యస్థాత్ విద్యున్నే దేవభాస్వర నీమారూపవర్తన్వే వేదాభాసనోపమా అస్యాసికాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మ సజపద హరిశ్చేంద్ర సూక్షరవరమస్
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ మీనాక్షిదేవి సమేత సోమేశ్వర ఆలయంలో బుధవారం సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. కాసేపు ఆగలేవా సాంబార్ మన అన్నదానం మన అన్నది ఉత్సవం మారాలని చేసుకుని ప్రసాదాలు పెట్టుకుంటే అందరూ ఏ ఒక్కటి కాదు, ఏ ఒక్కరు ఆపినా ఆగటం లేదు. ఎంత పని చేస్తారో అంత శుభం ఇక్కడ. ఒకరు ఆచరణ నిదానంగా తీసుకోండి. ప్రతి బుధవారం అన్నసంతర్పణ జరుగుతుంది. ఇదే శివ మహత్యం ఏంటంటే ఉదయం నుంచి ఎవరు లేరు, వర్షం అని చెప్పేసి ఆపకూడదని చెప్పి ప్రతి బుధవారం చేస్తున్నాము. రేపు శనివారం ఆదివారం గురు దక్షిణామూర్తిని ఏకశాల వేసి ఇక్కడ హోమం చేసి యజ్ఞం చేసి ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యాన్ని కూడా అందరూ కూడా మీరు రావాల్సిన అనుకుంటున్నాము. వేలాది మందిగా స్వామి ప్రసాదాలు తీసుకొని ఆయన అన్నదాత అన్నదాత అన్నదాత. దీపావళి పండుగ అమావాస్య సందర్భంగా మనుబోలు గ్రామంలో శ్రీ విష్ణు ఆలయంలోని మంగళవారం రాత్రి మనుబోలు ఆదివాసీ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి కుంకుమార్చన మరియు పలకీ సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవాచారి హనుమాచార్యులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంగళ వాయిద్యాలు, మహిళలచే కోలాట నృత్యాలు ఏర్పాట్లు చేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలోని భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.